చెప్పండి మేడం. బిల్ కట్టాలి. పేషెంట్ పేరు ఐశ్వర్య, పైన కిమో చేయించుకుంటున్నారు. ఈ 3 లక్షలు తీసుకో. అలాగే మేడం. రిసిప్ట్ ఇదిగోండి. బిడ్డని చూడాలని కోరుకుంటున్నా. అమ్మాయి గారి మీద దయ చూపు స్వామి. ఆయుష్ను పెంచి బిడ్డని చూసేలా చెయ్యి. డాక్టర్ 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 గారు, అమ్మాయి గారికి ఎట్టా ఉన్నారు? పర్లేదమ్మా, కీమోథెరపీ చేసాం, రూమ్ కి షిఫ్ట్ చేస్తాం. డాక్టర్ గారు, 3 లక్షలు కట్టాను. ఇంకా ఎన్ని లక్షలైనా సరే కడతాను. అమ్మాయి గారు నిండు 100 ఏళ్ళు బతికేలా చూడండి. అలాంటి అవకాశం ఉంటే మేము సంతోషిస్తామమ్మా. చిన్న వయసులోనే దూరం అయిపోతుందన్న బాధ మాకు ఉంటుంది, కానీ ఏం చేయలేం. డాక్టర్ గారు, పేషెంట్ ని రూమ్ కి షిఫ్ట్ చేసాం, పదండి. చిన్నమ్మాయి గారు, అమ్మాయి గారు, డాక్టర్ గారు, అమ్మాయి గారు. పార్వతి, మీకేం కాదు. ఆ దేవుడు మీకు అన్యాయం చేయడు. నా బిడ్డను చూసి కన్ను మూయాలని నాకు ఆశగా ఉంది పార్వతి. ఆ తర్వాత నా బిడ్డని నువ్వు బాగా చూసుకుంటావన్న నమ్మకం నాకుంది. మీరంటే మాట్లాడకండి అమ్మాయి గారు, మీకేం కాదు. మీరు బ్రహ్మాండంగా ఉంటారు. మీరు చూస్తున్నట్ట. ఐశ్వర్య, ఈవినింగ్ డిశ్చార్జ్ చేస్తాను. నీకు జ్వరం వచ్చినా దగ్గొచ్చినా హాస్పిటల్లో చూపించుకోవాలి. నిర్లక్ష్యం చేయండి డాక్టర్ గారు. ఆ అమ్మాయి గారిని నేను తీసుకొస్తాను. నేను దగ్గరుండి చూసుకుంటాను, తీసుకొస్తాను. పార్వతి, నేను సాయంత్రం వస్తాను. నువ్వెంటికెళ్ళు. మిమ్మల్ని టౌగ్గేసి నా నెట్ట పోతాను అమ్మాయి గారు. ఇద్దరం కనపడకపోతే కంగారు పడతారు పార్వతి. ఆలస్యం చేస్తే వెతుక్కుంటూ వస్తారు. నాకిలా జరిగిందని ఆంటీ వాళ్ళకి తెలియకూడదు పార్వతి, తెలియకూడదు. వెళ్ళమ్మా, సాయంత్రం పంపిస్తాం కదా. జాగ్రత్త అమ్మాయి గారు. డాక్టర్ గారు, అమ్మాయి గారు జాగ్రత్త. సరే, జాగ్రత్త డాక్టర్ గారు. యాడుండాదిరా అది? లోపలే ఉందమ్మా, బయటికి రాలేదు. అట్నా? ఆ, ఈ రోజు మా కసి తీరబోతుండాది. మీరెళ్ళిరండి, అలాగే. మేము చూసుకుంటాం. సాంబా, ఇయ్యాల ఎట్టాగైనా దాన్ని సంపాలా. దాంతో పాటు దాని బిడ్డ కూడా సత్తాది. మొదటి ఏటు పడినాక మనం ఎందుకు చంపుతున్నావో దానికి తెలియాలా? అవునరా సాంబా. బేగా ఇంటికి పోవాలా? అక్కడ అమ్మగారు కంగారు పడుతుంటారు. అటు
అన్నా, బంజారా హిల్స్ వస్తారా? ఏయ్, ఎవరు నువ్వు? పంజాగుట్ట శ్మశానానికి తీసుకుపోతానే. ఎవరు నువ్వు? ఏయ్, ఎవరు నువ్వు? దగ్గర రావద్దు. ఎవరు నువ్వు? ముందుకు రావద్దు. ఏయ్, వదలు. ఏయ్, అమ్మా, వదలు. ఏయ్, ఎవరు మీరు? ఏయ్, ఏయ్, సాంబా పారిపోతుండదు, పట్టుకోరా దాన్ని. ఏయ్ ఆగో. ఆగో. పట్టుకోరా దాన్ని. ఏయ్ ఆగో. పరిగెత్తరా సాంబా. అటెళ్ళి ఎతకరా సాంబా. అట్నే అక్క. ఆడాడా లేదక్క. యాడుండావే? దాక్కుండావని తెలుసు గాని తప్పించుకోలేవు. దేవుడా, నన్ను, నా బిడ్డను రక్షించు. ఈ రాక్షసులు నన్ను చంపేయాలనే వచ్చినారు. ఎటుపోయి ఉండాదిరా? ఏడ్నే అన్నో దాక్కోనుండదాక. అట్నా యాడికి పోతాదిరా అది? ఏ అఖిలాండేశ్వరి పెద్ద కోళ్ళ, చిన్న కథ చెప్తా, సచ్చే ముందు ఇనుకో. కోణ్ణి కోసినట్టుగా కోసి నిన్ను వండాలని నాకు ఆశగా ఉండాది. నువ్వు యాడికి పారిపోలేవే. చెట్టెనకో పొట్టెనకో దాక్కుని ఉంటావు. బతికిపోయి ఉండానని అనుకోకు.
నిన్ను ఎట్ట పట్టుకోవాలో మాకు బాగా తెలుసు. చూస్తా నీ సంగతి. సాంబా, ఏడ ఉంటాదిరా అది. జాగ్రత్తగా చూడు. వీళ్ళ నుండి ఎట్టగైనా తప్పించుకోవాలా? ఏదైనా అయితే అయ్యో, అమ్మగారి మాట వినకుండా అమ్మగారిని మోసం చేసి ప్రాణాలు పోగొట్టుకున్నానంటే అయ్యో, అట్ట జరగకూడదు, అట్ట జరగకూడదు. అక్క ఆడున్నది. అక్క ఏయ్! ఛ! తప్పించుకుంటే తప్పించుకున్నది. పగ ఇంకా పెరుగుతాది సాంబా. దాన్ని ఈ రాత్రికి ఎట్టాగైనా సంపి తీరాలి. పద. పార్వతి 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 వదినా పార్వతి 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 కళ్ళు తీయదునా చీర మార్చుకుని వస్తానని చెప్పి ఇంతసేపు వెళ్ళింది కంగారు ఏంటండి? పడకాకిలా. పార్వతి 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 డోర్ ఓపెన్ చేయి వదినా పార్వతి. పార్వతి పార్వతి డోర్ తీ మా పార్వతి తలుపు తీ. తలుపు తీ పార్వతి స్నానం చేస్తానే లోపల లాక్ వేసుకుని ఉంటుంది. ఇప్పటి వరకు రాలేదు. పార్వతి లోపల హీటర్ ఆన్ చేస్తే పార్వతి. కరెంట్ షాక్ ఏమైనా కొట్టిందేమో ఆంటీ. ఏయ్! పిచ్చి పిచ్చిగా వాగితే చంపేస్తాను, జాగ్రత్త. నోరు ముసుగులో మూలన పడుండు. వదినా పార్వతి పార్వతి వదినా పార్వతి 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 తలుపు తీయమ్మా. పార్వతి పార్వతి తలుపు బద్దలు కొట్టండి. మేము ఓపెన్ చేస్తాం బ్రో డోర్ తీయండి. పార్వతి పెద్దబాబు తీయి. కొంచెం గట్టిగా తీయండి. పార్వతి 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 వదినా పార్వతి ఏమైందండి? పార్వతి ఎక్కడికి వెళ్ళినట్టు అక్కడ లోపలంతా వెతికానక్క ఎక్కడ కనపడటం లేదు. అఖిల పార్వతి ఏమై ఉంటుంది? 24 గంటలు కనిపెట్టుకుని ఉండాలని చెప్పాను. శేఖర్ బయట కాపలా కాస్తున్నాడు. పార్వతిని 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 ఎవరైనా తీసుకెళ్లారా? బ్రో శేఖర్ 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 ఎక్కడున్నాడో తను కూడా కనపడట్లేదు. ఒక్క నిమిషం కాల్ శేఖర్ చేయండి. కనిపించట్లేదా? ఛ! స్విచ్ ఆఫ్ అని వస్తుంది అఖిల. స్విచ్ ఆఫ్. డాడ్ రండి బయట ఉన్నారేమో ఎతుకుదాం పార్వతి వదినా అమ్మ పార్వతి వచ్చింది పార్వతి 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 ఏ- ఏ- ఏమైందమ్మా? ఎక్కడికి వెళ్ళావు? ఏమైంది పార్వతి ఎక్కడికి వెళ్ళావు స్నానానికి వెళ్ళి నువ్వు బయట నుంచి వస్తున్నావేంటి? తలుపుకి గొళ్ళెం పెట్టేందుకు వెళ్ళావమ్మా? వదినా మాట్లాడు వదినా ఏమైందేమో అని అందరం కంగారు పడుతుంటే చెప్పు మాట్లాడమ్మా.
వదిలేయండి చిన్నబాబు. మనం ఏమైపోతే ఏంటి? అదంతా పార్వతికి అవసరం లేదు. అట్ట అనకండి అమ్మగారు. లేకపోతే ఏంటి? నువ్వు కనబడట్లేదని గుండె ఆగినంత పని అయింది. నువ్వు కావాలని కాఫీ వలకు పోసుకుని నా కళ్ళు కప్పి బయటికి వెళ్ళావు. ఎందుకు అలా చేయాల్సి వచ్చింది? చెప్పు. ఎందుకు? పార్వతి చెప్పమ్మా. అమ్మగారు కోప్పడకండి మేడం, ఖచ్చితంగా పనికి వెళ్ళాలని అలా చేసింది. అదేంటి శేఖర్? వంట చేస్తానని ఇంతకు ముందే ఒప్పుకుందట సార్, అందుకే వెళ్ళింది. శేఖర్ పిచ్చా నీకు? హా? నీకేమవుతుందో ఎవరు ఏం చేస్తారోనని గుండెలు గుండెలు చేత్తో పట్టుకుని కూర్చున్నావు. నువ్వు అంత తేలిగ్గా ఎలా తీసుకున్నావు పార్వతి? అడుగుతున్నా అలా మౌనంగా ఉంటే ఎలా అమ్మా? నీకోసం కోర్టులో వదిలేసుకొచ్చాం. ఎందుకు పార్వతి ఇలా చేశావు? నీ ప్రాణాలు తీయాలని ఎవరో ప్రయత్నిస్తున్నారు. భయపడిపోతూ నిన్ను కాపాడుకోవాలని ఇక్కడ అందరం పోరాడుతుంటే నువ్వు 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 అఖిల అఖిల క్షమించండి అమ్మగారు. ఇంకెప్పుడు ఇట్ట చెయ్యను. రిలాక్స్ అఖిల. మీ మాట అంటే పార్వతికి లెక్క లేకుండా పోయిందా అంటే? నువ్వు నోరు మూసుకోకపోతే నోట్లో చెరుగ్గడ పెట్టి గుద్దేస్తాను. ఏమనుకున్నావో? నువ్వెక్కడికి వెళ్ళదు పార్వతి. పార్వతి, ఏమైంది? చేతికి ఏమైంది? లేదమ్మగారు, ఆలస్యం అయిపోయిందని మీకు చెప్పకుండా వెళ్ళానని కంగారుగా వస్తుంటే కింద పడి గీరుకుపోయినాదమ్మగారు. చిన్నబాబు, ఫస్ట్ ఎయిడ్ బాక్స్ ఓకే మా. అయ్యో, ఏంటమ్మా ఇది? ఎంత దెబ్బ తగిలిందో? జాగ్రత్తగా ఉండద్దా? చెప్తాను కదా నీకు. అచ్చచ్చో. త్వరగా ఇవ్వు చిన్న చూడు, బాబు. ఏమి జరగనట్టు ఎలా ఉంటుందో. త్వరగా క్లీన్ చేయక్క. చిన్న దెబ్బే అమ్మగారు. పెద్ద కోడలుగా నా బాధ్యత నెరవేర్చడానికి మీకు అబద్ధం చెప్పాను అమ్మగారు. నన్ను క్షమించండి. వదినా, నువ్వు బయటికి వెళ్తే బాగోదు చెప్తున్నా. బ్రో, వదిని కట్టేస్తావో కట్టేసుకుంటావో నీ ఇష్టం. అమ్మ నీకు బాధ పెట్టదులేరా. రా పార్వతి. పార్వతి లోపలికి వెళ్ళమ్మా, విశ్రాంతి తీసుకో. వెళ్ళమ్మా. అసలు నిజంగానే వంట చేయడానికి వెళ్ళిందో లేకపోతే? ఏయ్, పొగిలిపోద్ది నీకు. పద పిన్ని, అది మారదు. పద. అఖిల కూల్. బంగారం, నీకోసం వెయిట్ చేస్తున్నా. చీకటి పడేదాకా గుళ్ళోనే ఉన్నావంటే చాలా గట్టి పట్టే పట్టినట్టున్నావు. ఇంతకీ నీ కోరిక తీర్చాడా లేదా దేవుడు? అంతసేపు వేడుకుంటే నీ కోరిక తీర్చాల్సింది దేవుడు కాదు, నీ మొగుడే అని సెలవిచ్చాడు. పంతులు గారు చెప్పారా? అయితే ఇంకేముంది, ఓ ముద్దు ముచ్చట దూరంగా ఉండు. టైం లేదు. నువ్వు ఓకే అన్నా అనకపోయినా నేను అనుకున్నది చేస్తాను. నేనేదో చెయ్యాలనుకుంటే టైం లేదని దూరంగా పెడతావేంటి బంగారం? అదే
బిడ్డ పుట్టే టైం కూడా దగ్గర పడుతుంది కదా. సర్లే, ఎప్పుడు ఏదోటి చెప్పి తప్పించుకుంటావు కానీ ప్రసాదం పెడితేంటా.